బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. సొంత ప్రభుత్వంపై రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ధాన్యం కొనుగోళ్లలో ఆలస్యం జరిగిందంటున్నారు రాజగోపాల్ రెడ్డి. ప్రభుత్వం తరపున నేను క్షమాపణ కోరుతున్నానంటూ చెప్పుకొచ్చారు రాజగోపాల్. 15 రోజుల నుంచి రైతులు కళ్ళాల్లో ఇబ్బందులు పడుతున్నారన్నారు ఆయన. ప్రతిపక్షాలు కూడా ఈ పరిస్థితిని అర్థం చేసుకోవాలంటూ చెప్పుకొచ్చారు. ధాన్యం సేకరణలో ఆలస్యం జరిగిందని ఒప్పుకుంటున్నాను అంటూ చెప్పుకొచ్చారు రాజగోపాల్ రెడ్డి. రైతుల కోసమే ప్రభుత్వం ఉంది అంటూ చెప్పుకొచ్చారు ఆయన. ధాన్యం కొనుగోళ్లపై ముఖ్యమంత్రి దృష్టికి తాను తీసుకెళ్లాను అంటూ కూడా చెప్పుకొచ్చారు. ధాన్యం సేకరణలో కొందరు మిల్లర్లు ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేశారన్నారు రాజగోపాల్ రెడ్డి. 10 రోజుల్లో ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేస్తామని మాటిస్తున్నానంటూ చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో ముందుగా రాజగోపాల్ రెడ్డి ఏమన్నారో చూద్దాం. ఎందుకంటే మనం అనుకున్న దానికంటే డబల్ 3 రేట్లు ఎక్కువ వచ్చింది. రైతులకు ఇబ్బంది అయింది. కళ్ళాలల్లో 15. ఈసారి అనుకోకుండా ధాన్యం ఉత్పత్తి పెరగడం వల్ల రెండో కారణం ఏంటంటే సడన్ గా ధాన్యం ఉత్పత్తి పెరగడం వల్ల నిల్వ సామర్థ్యం లేదు. నెంబర్ 1. నెంబర్ 2, మనకు ఈ వెస్ట్ బెంగాల్ ఎలక్షన్ రావడం వల్ల హమాలీల కొరత ఆ 15 రోజులు ఎలక్షన్ టైంలో మనకు ఎఫెక్ట్ అయింది. మూడోది, మిల్లర్లు కూడా కొన్ని రకాల రాజకీయం చేసి ప్రభుత్వంతో వాళ్ళు బ్లాక్మెయిలింగ్ ధోరణిలో కొందరు మిల్లర్లు ప్రవర్తించడం వల్ల ధాన్యం సేకరణ విషయంలో ఆలస్యమైన మాట వాస్తవం. మొన్న లాస్ట్ వీక్ ముఖ్యమంత్రి గారి దగ్గర దృష్టికి కూడా తీసుకుపోయినాం. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సివిల్ సప్లై మినిస్టర్ ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తుండ్రు. తప్పకుండా రైతులకు అసౌకర్యం జరిగింది, ఆలస్యం జరిగిన మాట వాస్తవం. ప్రభుత్వం తరఫున నేను క్షమాపణ కూడా చెప్తున్నాను. ఎందుకంటే మనం అనుకున్న దానికంటే డబల్ 3 రేట్లు ఎక్కువ వచ్చింది. రైతులకు ఇబ్బంది అయింది. కళ్ళాలల్లో 15 రోజుల నుంచి రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఆ మాట వాస్తవం. అందుకనే మేము కూడా చింతిస్తున్నాం అందరం. డెఫినెట్ గా రైతుల కోసం ఈ ప్రభుత్వం ఎప్పుడు కూడా రాత్రింబవళ్ళు కష్టపడి రైతులకు అన్ని రకాలుగా సపోర్ట్ గా ఉండాలన్న ఉద్దేశంతో పనిచేస్తుంది. కాబట్టి రాబోయే 10 రోజుల్లో కంప్లీట్ గా ధాన్యం సేకరణ కంప్లీట్ చేస్తామని చెప్పి నేను కూడా మాటిస్తున్నా. ప్రత్యక్షంగా నేను కూడా ఈ గోడౌన్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటేందుకు అధికారులతో మాట్లాడి గోడౌన్ ఓనర్ ఒప్పుకోకున్నా సరే బలవంతంగా నోటీస్ ఇచ్చి తీసుకోవడం జరిగింది. ఇంకొక 1,00,000 టన్నులకు తిరుమలగిరి అని సూర్యాపేట మండలం అక్కడ ఒకటి ఉన్నది, అది కూడా తీసుకోమని చెప్పిన. ఇప్పుడు అడిషనల్ కలెక్టర్ గారితో మాట్లాడినా. వచ్చే 10 రోజుల్లో ఈ ధాన్యం సేకరణ ఎప్పుడు ఇంత ప్రాబ్లం రాలే. ఈసారి వచ్చింది ప్రాబ్లం. ఈసారి దిగుబడి ఎక్కువ రావడం వల్ల, కాబట్టి వివిధ కారణాల వల్ల ఆలస్యం అయింది. మా రైతు సోదరులందరూ కూడా దీన్ని పరిస్థితిని అర్థం చేసుకొని సహకరించాలని చెప్పేసి ప్రతిపక్ష పార్టీల అందరూ కూడా నా విన్నపం ఏంటంటే ఆలస్యమైన వాస్తవం. మీరు కూడా ప్రజల పక్షాన చాలా సందర్భాల్లో మీడియా ద్వారా కానీ రైతుల పక్షాన మీరందరూ కూడా మీ పాత్ర పోషించిండ్రు. ప్రభుత్వం కూడా అన్ని రకాలుగా మీరు చేసిన పోరాటాన్ని కావచ్చు, మీ ప్రజల పక్షాన మాట్లాడడం కానీ రైతుల పక్షాన దాన్ని పాజిటివ్గానే తీసుకుంటుంది. నెగిటివ్ యాంగిల్లో రాజకీయ కోణంలో రాజకీయం చేయదలుచుకోలేదు. ఎందుకంటే ఇది రైతుల సమస్య. రైతులను కాపాడుకొని వాళ్లకు అండగా ఉండాల్సిన ప్రభుత్వం, ప్రతిపక్షాలు అన్ని పక్షాలు అన్ని పార్టీల వారు సహకరిస్తే నెక్స్ట్ 10 days లో కంప్లీట్ చేస్తామని చెప్పి నేను మీడియా ద్వారా రైతులకు ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. రైట్, అది రాజగోపాల్ రెడ్డి స్టేట్మెంట్. ఇక్కడ ధాన్యం కొనుగోళ్ల అంశానికి సంబంధించి మాట్లాడుతూ నేను హామీ ఇస్తున్నాను అంటూ కూడా లాస్ట్లో చెప్పిన మాట ఇప్పుడు ఇంట్రెస్టింగ్గా మారుతోంది. ఎందుకంటే నేను అనే చోట మేము అని ఉంటే బాగుండేదేమో అనే ఒక చర్చకు దారితీసేలా ప్రస్తుతం ఆ డిస్కషన్ అయితే మాత్రం జరుగుతుంది. అంటే ఇటు ధాన్యం కొనుగోళ్ల అంశాన్ని బహుశా పొలిటికల్ అడ్వాంటేజ్గా మార్చుకుంటున్నారా, లేకపోతే పొలిటికల్ అడ్వాంటేజ్గా మార్చుకునే ప్రయత్నం జరుగుతోందా, సొంత పార్టీలోని ఒక వ్యతిరేక స్వరంగా వినిపించే ప్రయత్నం, లేకపోతే ఈ అంశం గురించి డీటెయిల్గా కాంగ్రెస్ ప్రభుత్వానికి చెప్పినా పట్టించుకోలేదు అని అర్థం వచ్చేలా మాట్లాడుకొచ్చిన సందర్భంలో ఏం జరుగుతుంది, ఎటువంటి డిస్కషన్ ఉంది, డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఈ అంశానికి సంబంధించి పూర్తి సమాచారం అందించేందుకు అచ్యుత్ సిద్ధంగా ఉన్నారు. అచ్యుత్, ఈ అంశం బేస్ చేసుకొని రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యని ఎలా చూడాలి? ఎందుకంటే ఆయన చేసిన స్టేట్మెంట్ కాంగ్రెస్ పార్టీకి కాస్త వ్యతిరేకంగా వినిపించినప్పటికీ కూడా వాస్తవం చెప్పి ఆయన చెప్తూ ఉన్నారు. అంటే అది వ్యతిరేక స్వరమే అయినప్పటికీ వాస్తవం కాబట్టి అందరూ యాక్సెప్ట్ చేయాలి, దీన్ని ముందుకు తీసుకువెళ్ళాలనేది. సో ఎటువంటి డిస్కషన్ జరుగుతోంది ఇది అక్కడ? ఆల్రైట్, అచ్యుత్ లైన్ డిస్కనెక్ట్ అయింది. మరి కాసేపట్లో అచ్యుత్ని కనెక్ట్ అయ్యి డీటెయిల్గా ఆ ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసే ప్రయత్నం చేద్దాం. 10 రోజుల్లో ధాన్యం కొనుగోలు పూర్తి చేస్తామంటూ మాట ఇస్తున్నానంటూ ఆయన చెప్పడం.
అంటే ప్రభుత్వం ఇప్పటికే దీని మీద ప్రయత్నాలు చేస్తుంది. ఎందుకంటే మంత్రులు మాట్లాడుతున్నారు, జరుగుతున్న పరిణామాల గురించి మాట్లాడుతున్నారు, అక్కడ కొరత గురించి మాట్లాడుతున్న సందర్భం. దాంతోపాటు ప్రస్తుతం ఇసుక లారీలు కావచ్చు, లేకపోతే ఈ ట్రాక్టర్లు కావచ్చు, వాటిని కూడా ధాన్యానికి వాడుకోండి. ఇటు రాజగోపాల్ రెడ్డి అదే చెప్తున్నారు, ఈసారి ప్రొడక్షన్ కాస్త ఎక్కువ వచ్చింది కాబట్టి మేము తగిన ఏర్పాట్లు చేసుకొని ఉండాల్సిందని అర్థం వచ్చేలా చెప్పుకొచ్చారు. బట్ అనుకున్న దానికంటే, ఊహించిన దానికంటే ఎక్కువ వచ్చిందనేది ఆయన అంటున్నమాట. అసలు ఏంటి పరిస్థితి అంటే, ఇటు ఈ యాసంగి సీజన్లో రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 75 నుంచి 90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించాలని చెప్పి ప్రభుత్వం టార్గెట్గా పెట్టుకుంది. ఇప్పటివరకు 50 నుంచి 51 లక్షలు అనేది వినిపించమాట. అయితే దీనికోసం రాష్ట్ర స్థాయిలో 8575 వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం నడుపుతుంది. అయితే ఇక్కడ 24 గంటల గడువు విధించింది. ఇక్కడ పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆ డైరెక్షన్స్ ఇచ్చారు. ధాన్యం కాంటా అయిన 24 గంటల వ్యవధిలోనే రైతుల ఖాతాలో డబ్బులు పడేలా చర్యలు తీసుకుంటున్నారు అని చెప్పుకొచ్చారు. మిగిలిన బకాయిని కూడా జూన్ మధ్య నాటికి పూర్తి చేస్తామని చెప్పి ఆయన చెప్పుకొచ్చారు. బట్ ఇక్కడ నిధుల విడుదల చెల్లింపుల విషయంలో ఒక బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్ వినిపిస్తుంది. ఏం జరుగుతోంది ఆ విషయం పక్కన పెట్టినప్పుడు రాజగోపాల్ రెడ్డి వ్యవహారంలో ఆయన చేసిన స్టేట్మెంట్స్ ఎలా చూడాలి? మా ప్రతినిధి అచ్యుత్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. అచ్యుత్, రాజగోపాల్ రెడ్డి స్టేట్మెంట్ ఎటువంటి డిస్కషన్ జరుగుతుంది కాంగ్రెస్ పార్టీలో? అచ్యుత్, హలో అచ్యుత్, నా మాట వినిపిస్తోందా? సచిన్ వినబడుతుంది. రాజగోపాల్ రెడ్డి స్టేట్మెంట్ గురించి కాంగ్రెస్ పార్టీలో, నల్గొండలోని కాంగ్రెస్ పార్టీలో ఎటువంటి డిస్కషన్ ఉంది? అట్ ద సేమ్ టైం ఆ స్టేట్మెంట్ గురించి ఎటువంటి చర్చ జరుగుతూ ఉంది? రైట్ సచిన్, మొత్తం కూడా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఒక హాట్ కామెంట్ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. అంటే ప్రతిసారి కూడా రాజగోపాల్ రెడ్డి ఎప్పుడు మాట్లాడినా కూడా హాట్ కామెంట్స్ చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. దాంట్లో భాగంగా ఈసారి కూడా హాట్ కామెంట్ చేశాడు. మొత్తం కూడా ఏదైతే చౌటుప్పల్ మండలం అంకిరెడ్డిగూడెంలో రైతులకు కేటాయించిన ఆ ప్రైవేటు గోదాములను అతను ఈరోజు తనిఖీ చేశాడు. తనిఖీ చేసిన క్రమంలో కూడా అతను మాట్లాడుతూ మొత్తం కూడా ఏదైతే రైతులు పండించిన పంటను అమ్ముకోవడానికి ఐకేపీ కేంద్రాలు తీసుకొచ్చిన రైతులకు లేట్ అయింది, అది మాత్రం వాస్తవమే. రైతుల పక్షాన, ప్రభుత్వ పక్షాన నేను సారీ చెప్తున్నానని కూడా చెప్పుకుంటూ వచ్చి హాట్ కామెంట్ చేసిన. ఒక్కసారిగా దీని మీద పెద్ద ఎత్తున కూడా చర్చ నడుస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తం కూడా ఏదైతే ప్రభుత్వంలో ఉన్న ఒక ఎమ్మెల్యే ఏదైనా ధాన్యం కొనుగోలు చేస్తామో త్వరతరంగానే అయిపోతుంది, కొనుగోలు అయిపోతుంది అని చెప్పాలి. కానీ ఒకవేళ ఇలా ఆలస్యమైనందుకు నేను క్షమాపణలు చెప్తున్నాను, ప్రభుత్వం పక్షాన రైతులకు క్షమాపణ చేస్తున్నాను కూడా ఒక హాట్ కామెంట్ చేయడం జరిగింది. దీనిలో మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు మాత్రము చర్చించుకుంటున్న పరిస్థితి కనపడుతుంది. ఏది మనం ఎప్పుడైనా ఏదైనా కూడా జరిగిందంటే ఏదైనా కొనుగోలు చేస్తామని చెప్పుకుంటూ పోవాలి, కానీ ఇట్లాంటి కామెంట్ చేయడం ఏంటని కూడా కొంతమంది సీనియర్ నాయకులు చెప్తున్నట్టు పరిస్థితి కనపడుతుంది సార్. రైట్ అచ్యుత్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. మొత్తం అయితే మాత్రం సొంత ప్రభుత్వంపై రాజగోపాల్ రెడ్డి ఇప్పుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ధాన్యం కొనుగోలులో ఆలస్యం జరిగిందంటూ చెప్పుకొచ్చారు రాజగోపాల్ రెడ్డి. ప్రభుత్వం తరపున తాను క్షమాపణ కోరుతున్నానంటూ చెప్పుకొచ్చారు రాజగోపాల్ రెడ్డి. 15 రోజుల నుంచి రైతులు కళ్ళాల్లో ఇబ్బందులు పడుతున్నారన్నారు ఆయన. ప్రతిపక్షాలు కూడా ఈ పరిస్థితిని అర్థం చేసుకోవాలంటున్నారు ఎమ్మెల్యే. ఇన్ఫాక్ట్ ధాన్యం సేకరణలో ఆలస్యం జరిగిందని ఒప్పుకుంటానని చెప్పుకొచ్చారు ఆయన. రైతుల కోసమే ప్రభుత్వం ఉంది అంటూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ధాన్యం కొనుగోళ్లపై ముఖ్యమంత్రి దృష్టికి తాను తీసుకెళ్లారంటూ చెప్పుకొచ్చారు ఆయన. ధాన్యం సేకరణలో కొందరు మిల్లర్లు ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేశారంటూ రాజగోపాల్ రెడ్డి చెప్పుకొచ్చారు. 10 రోజుల్లో ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేస్తామని మాటిస్తున్నానంటూ ఇటు రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఆసక్తికరంగా మారాయి. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీకు కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. AINUలో వైద్యులను కలిసే వరకు. అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision care makes it possible. The Center for Robotic Surgery at AINU